వేడెత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల దాడి కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి దివిసీమ అవనిగడ్డ ప్రాంతంలో రాజకీయ దురంధరుడుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ ఈ మధ్య ఇప్పుడు జనసేన నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది ముందుగా మండలి బుద్ధప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లా ఉంది సార్ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా కనిపిస్తున్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అంటారు? రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడితే రాష్ట్ర రాజకీయాలు అలా ఒకటే జరుగుతుంది. ఒకటి ఏంటంటే ప్రజలందరూ ఆలోచించేది ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, గత 5 సంవత్సరాలుగా పోయిన ప్రతిష్టని ఏ విధంగా పెంచుకోవాలి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత దుర్మార్గ పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడొక చూడలే. సరే, అభివృద్ధి సంక్షేమం రెంటిని పక్కన పెడితే కనీసం మనిషిగా జీవించడానికి ఆస్కారం లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన మాట్లాడే హక్కుని కోల్పోయిన పరిస్థితులు వచ్చాయి. ప్రతిపక్షంలో మా పోటీ వాళ్ళు ఏదైనా మాడటానికి, ప్రజా సమస్యల మీద మేము పోరాడటానికి అవకాశం లేని పరిస్థితి. మమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికూడా గృహ నిర్బంధం చేయటం, లేకపోతే కేసులు పెట్టడం జరిగింది. ఇక సామాన్య పౌరుడికి ఏంటంటే ఏదైనా ప్రశ్నిస్తే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పి వాలంటీర్లతో బెదిరించిన పరిస్థితి వచ్చింది. దాంతో 5 సంవత్సరాలకు కూడా ఎవరికాలు తమ యొక్క బాధని దిగమింగుకొని జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని మాకు ఈ కష్టం ఉంది, దీన్ని తీర్చమని చెప్పి అడిగే పరిస్థితి కూడా రాష్ట్రం లేదు. ఉదాహరణకి మా దగ్గర అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో మేము వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ తరఫున పోరాటం చేశాం. కానీ వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. ఏదన్నా మాకు ఈ రకమైన నష్టం జరిగిందని చెప్పడానికి భయపడిపోయేవాళ్ళు. అలాగే ఇక రహదారుల గురించి ఆందోళన చేసాం. అప్పుడు అందరూ రహదారుల గురించి తిట్టుకుంటూ కూర్చునేవాళ్ళు తప్ప బయటకు వచ్చి ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్పే పరిస్థితులు. అంటే ఇంతటి భయోత్పాత పాలన ఆంధ్రప్రదేశ్లో ఏనాడో కూడా చూడలేదు. ఎందుకంటే మనిషి యొక్క ఆత్మగౌరవం అన్నది మంట కలిసిపోయింది. మనిషిగా జీవించే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ ఎన్నికల ప్రకటన వెలువడిందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవడే కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. ఈ స్వేచ్ఛను నిలబెట్టుకోవాలంటే అది కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం అనేది వాళ్ళ ప్రజల యొక్క విశ్వాసం. అందుకని ఈ ఎన్నికలు వన్ సైడ్గా ఉంటాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మా నియోజకవర్గంలో పరిస్థితి చూస్తుంటే ఇక్కడంతా కూడా ఏకపక్షంగానే కనిపిస్తుంది. నిజంగా ఇదివరకు ఎవరైనా ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తి రావాలంటే దానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. కానీ రోజు కొన్ని వందల మంది వచ్చి వైసీపీ పార్టీని వీడి ఇవాళ తెలుగుదేశం పార్టీలోని, జనసేన పార్టీలోని చేరుతున్నారు. అంటే ఎంత విసుగెత్తిపోయారో వైసీపీ కార్యకర్తలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ ప్రజల మధ్యకి వెళ్ళి మేము ఈ పని చేసాం, మాకు ఓటు ఇవ్వండి అని చెప్పి అడిగే స్థితిలో లేరు. అంచేత ఏమాత్రం మర్యాద మన్నం ఉన్న వాళ్ళందరూ ఇవాళ బయటకు వచ్చేసారు. ఇక వైసీపీ పార్టీలు మిగిలింది ఎవరంటే కేవలం ఈ అక్రమాలు చేసిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు, ఇక వాళ్ళు మాత్రం మిగిలిపోయారు. ఎందుకంటే ఈ అవనిగడ్డ నియోజకవర్గం గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నీతికి నిజాయితీకి ప్రతినిధులుగా ఎవరున్నారంటే అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు చెప్పుకునేవాళ్ళు. అలాంటిది వాళ్ళ అవినీతికి ఎవరు ప్రతినిధి అంటే అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు అనే పరిస్థితి వాళ్ళ సోమంత రమేష్ బాబు తీసుకొచ్చాడు. ఇవాళ ప్రకృతి వనరుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది. కానీ ప్రకృతి వనరుల్ని కూడా దోచుకుని కోటాను కోట్ల రూపాయలు ఇవాళ గడించి ఆ కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఎన్నికల్లో ఓట్లు కొనాలని చెప్పిన ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇసుక దోపిడీ మామూలుగా జరగలేదు. అందులో ఈ ప్రాంతం అంతా కూడా సిఆర్జెడ్ ప్రాంతం, ఇక్కడ ఇసుక తవ్వటానికి వీల్లేదు. కానీ అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితులు, దాని గురించి ఎన్నో ఆందోళన చేసాం. దానికి ఉన్న పర్మిషన్ చూపించిన పరిస్థితులు లేవు. మా మీద చర్య తీసుకున్న పరిస్థితి తప్ప వేరే కనపడలేదు. అంటే ఇసుక ద్వారా వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు గడించేస్తారు. అలాగే మట్టి అక్రమ రవాణా మామూలుగా జరగలేదు. ఇవన్నీ కూడా ఇవి కూడా చట్టపరంగా జరిగిన విషయాలు కాదు. అలాగే ఒక చెట్టు నరకాలంటే కూడా దానికి వాల్టా చట్టం ప్రకారం కమిటీ వాళ్ళు అప్రూవ్ చేయాలి. కానీ చెట్లు కూడా కొట్టేసి అమ్ముకున్న పరిస్థితి ఉంది. ఇక అది ఇదని కాదండి, ఎక్కడ ఏ విధంగా దోపిడీ చేయాలో అన్ని విధాలా దోపిడీ చేసిన పరిస్థితి ఉంది. ఇవి ప్రజలందరూ కూడా గమనించారు కనుకే ఇవాళ ఈ దోపిడీ వ్యవస్థకి, దోపిడీ ప్రజాప్రతినిధుల్ని సాగనంపాలని చెప్పన్న ఆలోచనలు ఇవాళ ప్రజలు ఉన్నారు.
ఇప్పుడు అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా మనం గతం నుంచి కూడా మీరు మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే మొన్నటి వరకు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీలో కూడా వెళ్ళారు. మీరందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఈ పొత్తుల వల్ల ఎక్కడ ఎలా పనిచేస్తాం నాకైతే తెలియదు కానివ్వండి. ఉం. అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రం 3 పార్టీల వాళ్ళు, ఉం. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. ఎక్కడ పొరపాటు అన్నది ఒక్కటి కూడా లేదు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనేది అధికార పార్టీకి సంబంధించి కొంతమంది చెప్తారు. అది సమస్య వీళ్ళు లేదు. ముగ్గురు మధ్య ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు అనేది అసలు అదే చెప్తున్నారు. అది అవుద్దంటారా? అది ఊహ గల కేవలం కళ్ళకి అంటున్నారు తప్ప అవతల వాళ్ళు ఉం. ఇక్కడ గ్లాస్ గుర్తున్నది వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఉం. మనం అడగగానే ఏ గుర్తు అంటే గ్లాస్ మొదట్లో అన్నారు బుద్ధప్రసాద్ అంటే సైకిల్ అని చెప్పి అనుకున్నారు. అది వాస్తవం. ఉం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఉం. ఇవాళ వాళ్ళు కూడా గ్రహించుకున్నారు ఏ పరిస్థితుల్లో ఇవాళ కూటమి ఏర్పడింది. ఉం. ఈ కూటమి ఎంతంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అక్రమ పాలన మనం పారదోలాలంటే కలిగి తప్పదని చెప్పి అన్న ఉద్దేశంలో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఆయన ప్రధాన పాత్ర తీసుకోవటం, చంద్రబాబు గారిని అరెస్ట్ అయిన సందర్భంలో రాజమండ్రికి వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆయన మొట్టమొదటిగా ప్రకటించడం, ఉం. అంతటితో కాకుండా బీజేపీని కూడా ఈ కూటమిలో తీసుకొచ్చిన అంత కూడా పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారం మనకి చాలా అవసరం. ఆ దృష్టిలో రాష్ట్రాన్ని మనం ముందు తీసుకెళ్ళాలంటే కేంద్రం సహకారం ఉండాలి, మోడీ గారి సహకారం ఉండాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఉం. అయితే ఆ 3 పార్టీలు కూడా ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి, త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాయి. మా నియోజకవర్గంలో అయితే చెప్పడానికి వీల్లేదు. ఉం. ఎంత శ్రమిస్తున్నారో చెప్పడానికి లేదు కార్యకర్తలు. నా శ్రమ కంటే కూడా వాళ్ళ శ్రమ ఎక్కువ. ఉం. ఇంటింటికి తిరుగుతున్నారు 3 పార్టీల వాళ్ళు. ప్రజలకి గుర్తు గురించి చెబుతున్నారు, ప్రజలకి ప్రస్తుత పరిస్థితులను వివరిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళ గొప్పగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం అంటే మాది ఆ భాష చాలదు. ఉం. నిజంగా అలా వాళ్ళు పడుతున్న శ్రమ ఉం. సామాన్యది కాదు. అది దాని వెలకట్టలేని శ్రమ. మండలి బుద్ధప్రసాద్ అనేవాడు ఒక చిన్న పర్సనాలిటీ కాదు, పెద్ద పర్సనాలిటీ సాహిత్యపరంగా కానీ ఆ విధంగా. చాలా మంది కూడా మీకు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు ఇస్తున్నట్టున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా మీకు లోకల్ గా ఆ సపోర్ట్ అందుతుందంట. అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు నాకు తెలుగు భాష గురించి నేను చేసిన కృషి వాళ్ళు ప్రపంచం గుర్తించింది కనుక ప్రపంచంలోని ప్రముఖులందరూ కూడా నాకు ఆశీస్సులు అందిస్తారు, Support సహకరిస్తారు. అయితే అది ఓటుగా అన్నది మనం అది చెప్పలేం. ఎందుకంటే అది నైతిక మద్దతు. ఓటుకు సంబంధించి ఇప్పుడు మేము ఓటు గురించి చేయట్లేదు కదా. అది అవునండి. ఇప్పుడు ఆంధ్రదేశంలో అంటే భాష అన్నది ఓటుకు సంబంధించి. అదే తమిళనాడు అనుకోండి, అవును. తమిళనాడులో ఖచ్చితంగా మేనిఫెస్టోలో మొదటి అంశం ఏముంటుంది, తమిళ భాష మేము ఏం చేస్తున్నాం ఆ దగ్గర ఉంటుంది. అవును. కానీ ఆంధ్రదేశంలో అది లేదు. అది ఉం. అది ఆ రోజు ఎప్పటికి వస్తుందని ఎదురు చూస్తున్నాం మేము. ఉం. ఎందుకంటే దాని కొరకే మా ప్రయత్నం కూడా. ఎందుకంటే ఎప్పటికైనా రాజకీయాల్లో భాష రానంత వరకు కూడా రాజకీయ భాషకి ఇదే అవ్వదు. ఉం. అంచేత ఆ రకమైన ఒత్తిడి, ఆ రకమైన ప్రజల్లో చైతన్యం తేవాలని చెప్పిన ప్రయత్నం. నిన్న అమిత్ షా గారు, మోడీ గారు కూడా తెలుగు భాష గురించి బాగా మాట్లాడారు. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడటం వేరుగును, తెలుగు భాషను సంరక్షించాలన్న దాంట్లో తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఉద్దేశాన్ని నిన్న ఇద్దరు కూడా వ్యక్తపరచడం జరిగింది. అది కూడా మంచి సంకేతమే. ఎందుకంటే వాళ్ళ భారత ప్రభుత్వం వాళ్ళు ప్రాథమిక విద్య వరకు కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి, అలాగే ఇంజనీరింగ్ విద్య కూడా వాళ్ళ మాతృభాషలో పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. తదనుగుణంగానే ఇక్కడ ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు తెలుగుని నేర్చుకోండి, తెలుగుని కాపాడుకోండి అని చెప్పి భారత ప్రధానమంత్రి, హోంమంత్రి చెప్పడం అంటే చిన్న విషయం కాదు కదా. దాని ప్రభావం ఎట్లాగైనా ప్రజల మీద ఉంటుంది. అలాగే ప్రస్తుత పార్టీలకు కూడా భాష మీద మమకారం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలన్న దాని దగ్గర ఒక ఆలోచన చేయాల్సిన అవసరం. ఇప్పుడు దివిసీమ అంటే కనుక ప్రధానంగా వ్యవసాయం తర్వాత ఆక్వా పరిశ్రమ అనేది ఒకప్పుడు భారీ స్థాయిలో ఉంది. ఆక్వా రంగం అనేది ఇప్పుడు కూడా కొంత తగ్గిపోయిన పరిస్థితి. ఈ ఆక్వా రంగాన్ని పెరగడానికి సంబంధించి మీరేమైనా హామీ ఇవ్వదలుచుకున్నారు ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి? ఆక్వా రంగానికి తగ్గటానికి కారణం అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం. ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెంచేసారు. ఆ పెంచేసేపటికి సామాన్య మధ్యతరగతి ఆక్వా రైతులందరూ కూడా వాళ్ళు పంట పండించుకున్న పరిస్థితుల్లో వీడి పట్టేశారు. మా కోడూరు మండలంలో అక్కడ కూడా చూడటం జరిగింది. దాంతో ఏంటంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆక్వాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఆక్వా ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని పెంచుకోవాలన్నది ఆయన ఆలోచన. దాని విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే ఇప్పుడు కూటమి తరఫున కూడా హామీ ఇచ్చారు, నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, ఆక్వాకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి.
ఆక్వా కానివ్వండి, మత్స్య పరిశ్రమ కానివ్వండి, ఈ రెండిటికి కూడా వాళ్ళ ప్రాధాన్యత కూటమి ప్రభుత్వంలో ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ కూటమి మేనిఫెస్టోలో కూడా ఆ విషయాలు చెప్పడం జరిగింది. అంచేత ఏ మామూలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, సంపదను సృష్టించుకోవటం ఎట్లాగన్నది. సంపదను సృష్టి ఎలా జరిగిద్ది? ఆక్వాను, మత్స్య పరిశ్రమని రెంటిని పెంపొందించుకున్నప్పుడు అయి 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 వాణిజ్యపరంగా మనకు ఆర్థిక శక్తిని సాధించే సాధనాలవి. అవును. అంచేత ఆ 2 రంగాల్లో కూడా గణనీయమైన భవిష్యత్తు ఉంటది. గణనీయంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కోస్తా అనేప్పుడు ఇది మన దివిసీమ అనేసరికి ఎక్కువ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కానీ, అదే విధంగా ఎక్కువ మంది జనాభా కూడా ఉన్నారు. వారి అభివృద్ధికి సంబంధించి మత్స్య పరిశ్రమ తీసుకొస్తా అంటున్నారు కదా! అటువంటి ఏమైనా మీరు వాళ్ళ జీవనోపాధి వృద్ధికి సంబంధించి ఏమన్నా మీరు ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వాస్తవానికి తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా మత్స్యకారులే ఉంటారు. వాళ్ళు ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా నష్టపోయేది మాత్రం వారే అవుతారు. అందుకే ఆ తీర ప్రాంతాల రక్షణ కోసం ఆ రోజున మా నాన్నగారు సముద్ర కట్టను నిర్మాణం చేయించారు. అది వాళ్ళ శిథిలావస్థకు చేరింది. అదృష్టవశాత్తు ఈ 4, 5 సంవత్సరాల్లో పెద్ద తుఫాను ఏం రాలా. వచ్చుండుంటే ఆ తీర ప్రాంతాలు అసలు ఏమయ్యాయి అన్నది మనకు భయానకమైన 78 పరిస్థితి. తుఫాను తర్వాత. రాలా. హ్మ్. అలా ఏ ఏ విపత్తు వచ్చినా కూడా వాళ్ళ రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. హ్మ్. అంచేత మళ్ళీ ఆ కరకట్టలను మనం పునర్నిర్మాణం చేయించాల్సిన బాధ్యత కూడా మేము ఉంది. దాని మీద మేము పాదయాత్ర చేయటం, ఆ సమస్యను ఎలిగించాటం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇకపోతే మత్స్య పరిశ్రమకి గతంలో మేము ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టాం. హ్మ్. తర్వాత డ్రై ప్లాట్ఫామ్స్ కట్టడం జరిగింది. అప్పుడు నాగాలంకలో ఒకటి మేము శాంక్షన్ చేసాం. అది అసంపూర్తిగా మిగిల్చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి కూడా ఎక్కడ నిర్మాణం జరగల. హ్మ్. గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయ్యి కాంట్రాక్ట్ ఇచ్చినవి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు. అంచేత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతలో మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దానికి పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చింది. దాంట్లో అవకాశం భాగంగానే ప్రకారం వేట విరామ సమయంలో కూడా దాన్ని 20,000 20,000 ఇస్తానని పెట్టారు. దాన్ని కూడా రూపాయలు మీకు 20,000 రూపాయలు ఇస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. హ్మ్. అది అటంటికంటే కూడా గత ప్రభుత్వ హయాంలో హ్మ్. పడవలు కానివ్వండి, వలలు కానివ్వండి, లేదంటే వాహనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పరిస్థితి లేదు. హ్మ్. అంచేత ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన పడవలు, వలలు ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. హ్మ్. వాళ్ళ దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించింది. హ్మ్. మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఆ అవకాశాలు తప్పనిసరిగా కలుగుతాయి. దివిసీమని ఒకప్పుడు టూరిజం ప్లేస్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ టూరిజం కాదు కదా! ఇప్పుడు ఆ దివిసీమకి వెళ్ళేటటువంటి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ టూరిజం డెవలప్‌మెంట్ లో గాని దీనికి సంబంధించి ఏమైనా చెప్పగలరా? హంసలదీవి అంటే అనేది ఒక ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం. దివ్యశ్రమకి ప్రధానంగా ఏంటంటే ఎక్కడా లేని విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఒకటి ఆధ్యాత్మిక పర్యాటకం. ఆధ్యాత్మిక పర్యాటకం వచ్చేటి శ్రీకాకుళం నుంచి ఇటు హంసలదీవి వరకు కూడా అనేక ప్రాచీన క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అన్ని ఎన్నో రాజవంశాలు కట్టినాయి. ప్రప్రథమ ఆంధ్ర రాజధాని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు. ఆ తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఆ తర్వాత కల్లేపల్లిలో శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం. అలాగే గణపేశ్వరంలో దుర్గామాత. అలాగే హంసలదీవిలో వేణుగోపాల స్వామి. అవనగేట్లో లక్ష్మీనారాయణ స్వామి. ఇవన్నీ కూడా చాలా ప్రాచీనమైన దేవాలయాలు. ఇవాళ కట్టినవి కాదు. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అంచేత వీటన్నిటిని కూడా మన ఆధ్యాత్మిక పర్యాటకం కింద మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. దాంతోపాటు ఘంటసాలకు ఉన్న విశిష్టత అంటే అది బౌద్ధ పర్యాటకానికి అది పెద్ద కేంద్రం. అక్కడ బౌద్ధ స్తూపం ఉంది. అలాగే బౌద్ధ మ్యూజియం ఉంది. అక్కడ మేమేంటంటే శయన బుద్ధ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టాం. గత ప్రభుత్వంలో అది కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కానీ టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, వసతి, భోజన సదుపాయాలు కల్పించడం, అలాగే ధ్యానం చేసుకోవటానికి ఏర్పాట్లు ఇవన్నీ కలిపి ఆ శయన బుద్ధ ప్రాజెక్ట్ని పెద్ద ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం. అయితే ఆ బిల్డింగ్ని వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని పూర్తి చేయించి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాగే వచ్చాడు ప్రకృతి టూరిజం పర్యాటకం. ప్రకృతి అంటే పర్యావరణ పర్యాటకం కింద ఇప్పుడు హంసలదేవి సాగర్ సంఘం అది చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. అలాగే నాగాలంకలో బ్యాక్ వాటర్స్ని మనం ఇప్పుడు కేరళలో బ్యాక్ వాటర్స్ని వాళ్ళు కూడా పర్యాటకంగా చాలా ఉపయోగించుకుంటున్నారు. అందుకు గతంలో ఇక్కడ పడవల పోటీలు అవి పెట్టి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది వచ్చి చూసేవాళ్ళు అవన్నీ అడుగంటిపోయిన పరిస్థితి వచ్చింది. అందుకని నాగాలంకలో కూడా మనం ఈ ప్రకృతి పర్యాటకంగా మనం దాన్ని తీసుకోవాలనుకుంటుంది. అంటే లైట్ హౌస్ ఉంది గొల్లమ్మ దగ్గర. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ అది పర్యాటకంగా ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంచేత పర్యాటకంగా
ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంది. దాన్ని ఎక్కువ వృద్ధి చేసి మళ్ళీ ఈ దేశానికి ఒక గుర్తింపు రావటం కాకుండా ఈ ప్రాంతాల్లో కొంత ఉద్యోగ కల్పనకి, ఉపాధి కల్పనకు కూడా ఉపయోగపడే రీతిలో ఈ టూరిజాన్ని ఉపయోగించుకుంటాం. ఏటిమగకి సంబంధించి వంతెన ఏదైతే ఉందో, ఆ వంతెన కూడా నిర్మించాలని చెప్పి కూడా ఆ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రణాళికలు జరిగినాయి అంటున్నారు కానీ అది వాస్తవ రూపంలో అమలు జరగట్లేదు. ఎదురుమండి, ఏటిమొగం మధ్య వంతెన చంద్రబాబు గారి హయాంలోనే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో దాన్ని మంజూరు చేయటం జరిగింది. ఉమ్. అయితే ఈ లోపల నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఆ జీవో విడుదల కాల. అలాట్మెంట్ అయితే చేసాం. ఆ తర్వాత ఈ అది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెచ్చారా మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి టైంలోనే జరిగింది అది. ఉమ్. అయితే అది కంటిన్యూషన్ కాకపోవడంతో ఏమైందంటే ఆ డబ్బంతా కూడా చిత్తూరు జిల్లా తరలించబడింది. ఉమ్. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద ప్రశ్నించాల. ఉమ్. ఆ తర్వాత ఎంపీ బాలస్వామి గారు ఆయన నాబార్డు నిధులను దానికి 100 కోట్ల రూపాయలు అంత కేటాయించారు. ఉమ్. అయితే నాబార్డు చైర్మన్ నాగాలంకి తీసుకొచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఎంపీ గారి వర్గం మీద దాడి చేయటం, దాంతో ఒక దాన్ని ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి రావడం గొప్ప విషయం. వచ్చినప్పుడు ఆయన గౌరవించి ఉమ్. ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా ఏం కావాలని అడిగి తీసుకోవాల్సిన పోయి చేయలేదు. ఈ లోపల ఏమైందంటే అది 150 కోట్లకి పెరిగిపోయింది. సరే. ఇది 100 కోట్లకు వాళ్ళు టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే 100 కోట్లు నాబార్డు ఇస్తే, నాబార్డు ఇచ్చిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు వాడేసుకుంది. ఉమ్. 20 కోట్లు వాడేసుకున్నోడికి టెండర్లు ఎవరు వేయలేదు. సరే ఇప్పుడు ఏంటంటే ఈ మనకు కూటమి ప్రభుత్వం రాగానే ఇంకొక 50 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేయించి ఆ ఎదురుమండి వేయటం ఒక వంతెన మాత్రం ఖచ్చితంగా అది నిర్మాణం జరిగింది. దాని మీద ప్రత్యేకించి ఎంపీ గారు ఇంత పూర్వం కృషి చేశాడు. మిగతా 50 కోట్లు కూడా నేనే తీసుకొస్తాను, నాబార్డుని ఒప్పించని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంచేత రాగానే మొట్టమొదటిగా కార్యక్రమం ఏంటంటే దాన్ని నిర్మాణం ప్రారంభించే కార్యక్రమం వెంటనే చేస్తాం దాంట్లో అనుమానం లేదు. ఓకే. ఇక ఓవరాల్ గా కనుక మనం గమనించినట్లయితే టీడీపీ మేనిఫెస్టో ఒకటి విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే కొన్ని పథకాలు, ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలు అట్రాక్ట్ అవుతారంటారు. పెన్షన్ కావచ్చు, లేకపోతే 50 ఏళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదే మీటింగ్లో చెప్పేదంటే మా ప్రభుత్వం పోతే ఈ సంక్షేమ పథకాలను ఆగిపోతాయని చెబుతున్నారు. కానీ ఈ సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకి అన్నీ చెప్పాలంటే ఇప్పుడు సాధ్యం కాదు, మీకు సమయం కూడా కాదు. ఉదాహరణకి మీరు పెన్షన్ తీసుకోండి, 200 రూపాయల పెన్షన్, దాన్ని ఒకసారికి 2000 రూపాయలు చేసిన చంద్రబాబు గారు. ఆ తర్వాత ఆయన ఉన్నాడు మళ్ళీ వెంటనే ఎలక్షన్ గెలిపిస్తే 3000 ఇస్తానని చెప్పాడు. కానీ ఈయన తపాలకు మొన్నటికి 3000 చేశారు. సరే ఇప్పుడేమో 4000 రూపాయలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. అలాగే దివ్యాంగులకి మన 6000 రూపాయలు దివ్యాంగులకి ఇస్తా ఉన్నారు. అలాగే ఆ రకంగా ఏంటి అది పెన్షన్ పెరుగుతుంది కానీ తరగట్లేదు కదా. ఒకటి మాత్రం ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, ఏ సంక్షేమ కార్యక్రమం ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాన్ని తీసేసేది మాత్రం ఎక్కడా ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా తీసేసే పరిస్థితి లేదు. మహా చేస్తే పేరు మార్చుకుంటారు, అంతకుమించి జరిగేదేం కాదు కదా. కానీ దాన్ని ఇంకా పెంపుదల చేసుకుంటే వెళ్ళాల్సింది తప్ప తగ్గించే పరిస్థితులు. ఎప్పుడూ ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో పెట్టాడు, ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. తీసేసింది ఎవరు లేరు. దాంట్లో అక్రమ రవాణా జరుగుతుంది అది అని చెప్పి అందరూ చెబుతారు, కానీ తీసే పరిస్థితి లేదు. అదే రాజశేఖర్ గారి టైంలో ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు, పేర్లు మార్చారు తప్ప ఇవేమి పోలేదు కదా. అంచేత ఈ సంక్షేమ పథకాలు పోతాయి అంటే అది చాలా నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉంటే. అంటే ఈ మాట వచ్చేసరికి ఒక మాట అంటున్నారు, ఇది ఇప్పుడు ఎక్కడ లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, మరో శ్రీలంక అయిపోతుంది రేపో మాపో అట్లాంటి పరిస్థితి ఉంది అని రాష్ట్రానికి చెప్తున్నారు. మరి ఆయన కంటే ఎక్కువ డబల్ స్కీములు, ఎక్కువ సంక్షేమ పథకాలు చంద్రబాబు పెడతా అంటున్నాడు కదా, అంటే ఎట్లా పెడతాడు, ఈ దగ్గర డబ్బులు ఎక్కడే అంటున్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించగల శక్తి మంత్రి, అంతేకాని అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడని జరిగిన పని ఇది. అంచేత ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక స్థితి ఎంతో లోటుగా ఉన్నప్పటికి కూడా ఆయన అన్ని కార్యక్రమాలు చేశాడు కదా. అన్ని సంపద సృష్టించే కార్యక్రమాలు చేశాడు, తర్వాత సంక్షేమాన్ని ముందు తీసుకెళ్ళాడు. మళ్ళా సంపద సృష్టి జరగాలంటే చంద్రబాబు గారి వల్ల మాత్రం, ఒక్కడి వల్ల మాత్రం సాధ్యం తప్ప మిగతా వాళ్ళ కాదు. అది మాత్రం ప్రజలందరికీ తెలుసు. అందుకని సంపదను సృష్టించే ఈ రోజున ఈ సంక్షేమ కార్యక్రమం ముందుకు వెళ్తారు. కేవలం సంక్షేమం కాదు, అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఏమైందంటే అభివృద్ధి పూర్తిగా అడిగంట చేశారు. అలా కాకుండా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుంటూ సంక్షేమాన్ని అందించే విధంగా కూటమి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద పట్టుదలతో ఉన్నారు. అందుచేత వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ అటు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సమతుల్యతగా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికైనా కూడా ఒక రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి రాజధాని అనేది కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో 3 రాజధానులు అనే సిస్టమ్ వస్తున్న నేపథ్యంలో
ఈ ప్రాంత ప్రజలుగా ఉన్నటువంటి మీరు కానీ మీ ప్రజాప్రతినిధులుగా మీరు ఏమని చెప్పదలుచుకున్నారు అమరావతి అంటే రాజధాని? నేను ఒక ప్రాంతానికి పరిమితం చేయమకండి, తప్పది. ఉమ్, ఇది ఈ ప్రాంతం వాడు కనుక ఇక్కడ అమరావతి కావాలని కోరుకోవటం నాకు తప్పు. ఓకే. ఇవాళ రాష్ట్రం అంతా కూడా మధ్యస్థమైన ప్రదేశం కనుక అందరూ ఆమోదించారు. ఉమ్, అందరూ ఆ రోజున పూజలు చేసి పునస్కారాలు చేసి ప్ర- మట్టి అన్ని ప్రధాని కూడా వచ్చి. పంపించారని. ఉమ్, అంటే దాంట్లో ఏకాభిప్రాయం ఉంది రాష్ట్ర ప్రజలందరికీ. ఓకే. అయితే దాన్ని ఏదో ప్రాంతీయ అంటే దాన్ని divert చేసి జగన్మోహన్ రెడ్డి- ప్రాంతీయ తత్వాలని రేపాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఉమ్, ఆయన ఏం చేయలేపాడు కదా. 3 రాజధానుల పని చేసి చూపించుంటే అదో పద్ధతి ఉంది. ఉమ్, విశాఖ అసలు ఉన్నారు, వాళ్ళు ఏమి రాజధాని కావాలని కోరుకోవట్లేదు, వాళ్ళకి ప్రశాంతంగా జీవించాలని వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప. అవును. అంచేత అమరావతి విషయంలో రెండో ఈ ప్రాంతం కూడా కనుక అమరావతిని కోరుకుంటున్నారు అక్కడ అన్నది అది అదే, తప్పది. ప్రాంతాలకు అతీతంగా. మొత్తం ప్రాంతాలకు అతీతంగా ఉమ్, రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అన్నారు. ఖచ్చితంగా అమరావతిని ఈ కూటమి రాజధానిగా తీర్చిదిద్దుతుంది. ఉమ్, ఓకే సార్. ఇప్పుడు ఇంకో విషయం సార్, మామూలుగా ఈ అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి పర్టికులర్ గా మనం గమనించినట్లయితే మండలి బుద్ధప్రసాద్ గారు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు. జనసేనకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాళ్ళందరూ కూడా స్వాగతించట్లేదు అనేది ఒక మాట అయితే, రెండోది ప్రతిపక్షంగా మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ ఏం చెప్తున్నారంటే ఈయన ప్రజల్లో లేడు బుద్ధప్రసాద్ గారు, మొన్నటి వరకు ప్రజల్లో లేడు, ఇప్పుడు జనసేన నుంచి వచ్చారు. కాబట్టి మేమే ఎప్పుడు ప్రజల్లో ఉన్నాను కరోనా టైంలో కూడా, కాబట్టి నన్నే ప్రజలు ఆదరిస్తారని సింహాద్రి రమేష్ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. సింహాద్రి రమేష్ ఏమన్నా చెప్పుకోండి, ప్రజల్లో ఉన్నానా లేదా అనేది ప్రజలు చెప్పాలి. ఉమ్, నేను చెప్పేది కదా. ఉమ్, ఆయన ప్రజల్లో ఉన్నానని ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ ఉమ్, ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ విషయం. ఉమ్, ఆయన గడగడ పెట్టి తిరిగాడు, ఉమ్, ఎవరైనా ప్రశ్నిస్తే తనపోయాడు వాళ్ళని. అవును. ఆ, అసలు ఎక్కడన్నా ఆయన సహనం చూపి ఉమ్, వినదేమైనా ఉందా, ఓ సమస్యను పరిష్కరించింది ఏమైనా ఉందా? ఉమ్, ఊరికే బజార్లంటే తిరిగితే రోడ్ల దగ్గర టీ తాగితే అది ప్రజల్లో ఉన్నట్లు లెక్క. ప్రజలకు కావాల్సిన సమస్యను తీర్చినప్పుడే నిజానికి ప్రజల మనిషి అవుతాడు. ఉమ్, ఈయన ఒక్క సమస్య ఏదైనా తీర్చింది ఉందా? ఉమ్, వాళ్ళ కోడి రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉంది. ఏ రోడ్డు చూసినా, ఒక రోడ్డు అని కాదు, ఏ రోడ్డు చూసినా దారుణంగా ఉంది. ఉమ్, దాన్ని ఏదన్నా పరిష్కారం చేసిన పరిస్థితి ఉందా? ఇవాళ ఒక పక్కన సాగునీటి సంక్షోభం వచ్చింది, ఇక్కడ 5గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏనాడు లేని విధంగా 5 సంవత్సరాలు 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్, ఏమైనా కనీసం మానవత్వం నువ్వు చూపావా? ఇది కరోనాలో నువ్వు పనిచేస్తావు. కరోనా ఏంటి, పోలీసులతో కొట్టించావు జనాన్ని, అంతకుమించి చేసిందే ఉంది. పోలీసుని అడ్డం పెట్టుకుని ఎవరిని కూడా సాయం చేయని పరిస్థితి తీసుకొచ్చావు. చివరి కూరగాయలు పంచాలన్నా కూడా పోలీసుల ద్వారా చేయాలి తప్ప ఎవరు చేయడానికి వీల్లేదని చెప్పంటే చాలా మంది సంస్థలు ముందు రాని పరిస్థితి వచ్చింది. ఉమ్, ఇదివరకు మాకు అనేక విపత్తుల్లో 77 ఉప్పుని వచ్చింది. ఉప్పుని వచ్చినప్పుడు అన్ని సంస్థలు వచ్చి పనిచేసాయి, కానీ వాళ్ళని ఏమి నిబంధనలు పెట్టి ఇది పలానా వాళ్ళ ద్వారా జరగాలని చెప్పి ఏనాడు చేయలేదు. అది చేయలేదు. కేవలం కరోనాలో కూడా ఎన్నో సంస్థలు పనిచేసేవి, వాలంటరీగా support. వాలంటరీ సపోర్ట్ ఇచ్చాయి, కానీ నువ్వు నిబంధనలు పెట్టి కేవలం పోలీసుతో పెట్టండి. పోలీసు ఏమంటారు, ఎమ్మెల్యే గారితోనే ఎమ్మెల్యే పంపిణీ గారు చేయించాలి. ఇదే నువ్వు చేసిన కరోనా సేవ. ఉమ్, వాళ్ళు మేము మమ్మల్ని ఏమైనా చేయగలిగావా? ఏమైనా గట్టి గాంధీ క్షేత్రంలో నేను సెంటర్ పెట్టమని చెప్పి కోరాను, మేము అవునా? ఇస్తాం అన్ని మేము చూస్తామని చెప్పాను. కరోనా ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా గవర్నమెంట్? ఉమ్, పైగా ఎంత హింస పెట్టారు జనాన్ని పోలీసుని అడ్డం పెట్టుకుని, ఉమ్, ఎంత దోపిడీ జరిగింది. ఇంత జరిగేదో కరోనాని గొప్ప సేవ చేశానంటావు. ఏం సేవ చేసావు? ఎవరిని బతికిచ్చావు? ఎవరిని బతికిచ్చిందేం లేదు నువ్వు. అవనగడ్డ నియోజకవర్గ ప్రజలు మండలి బుద్ధప్రసాద్ గారిని ఎందుకు గెలిపించాలని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఈ ప్రాంత ప్రజలకి ఏం రిక్వెస్ట్ అది చేయాలి? ప్రజల్ని అడగండి, నన్ను అడగకూడదు. అది ఆ సమస్య మీరు ప్రజల్ని అడగండి. ఆ ప్రజలు ఏం చెబితే అది మరి ప్రజలే తెలియజేయండి రాష్ట్రానికి. అంతేకాని నన్ను అడిగి అలాంటి ప్రశ్నలు నన్ను అడిగి నా నోటిని చెప్పేది. నాకు ఆత్మస్థితి పరనంద రెండు గెట్టం నాకు. అంచేత నన్ను ఎందుకు వాళ్ళు ఎన్నుకోదలుచుకుంటున్నారు అన్నది ప్రజలను అడగండి. ఆ ప్రజలు ఏం చెప్తున్నారు తెలియజేయండి మీ ఛానల్ ద్వారా. పర్టికులర్ గా రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తున్నారు చెప్పండి. చివరిగా ముందు తాగునీరు సమస్య పరిష్కారం చేయాలి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా. ఎందుకనక ఏటుమగా ఎదురుగుండి బ్రిడ్జి కడతాం. అలాగే దాదాపు 30,000 కోట్ల రూపాయలతో క్షిపణి కేంద్రం కేంద్ర ప్రభుత్వం పెడతా అని చెప్పింది, దానికి సహకారం లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎట్లా కూడా బతిమారి బాణం పడి దాన్ని రంగంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామండి. నమస్కారం. ఇది రాజకీయ దురంధరుడుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ అవనగడ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నటువంటి కూటమి రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపడతామని చెప్తున్నారు. అదేవిధంగా అవనగడ్డ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మండలి బుద్ధప్రసాద్ని గాజు గ్లాస్ గుర్తుకి
ఓటేసి జనసేన పార్టీని గెలిపిస్తారని కూడా చెప్పండి. బుద్ధప్రసాద్ చెప్తున్నటువంటి అది పరిస్థితి. అప్పారావు చెప్పండి.